ఓటెన్ వార్తలకి స్వాగతం. భారత రాజ్యాంగం పేద, ధనిక, కులం, మత, వర్ణ అనే భేదం లేకుండా భారతీయులందరికీ ఓటు హక్కును కల్పించింది అని అడిషనల్ రిటర్నింగ్ అధికారి విజయలక్ష్మి అన్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం ఎంవీపీ రైతు బజార్లో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ స్వీప్ కార్యక్రమాన్ని నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిర్వహించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడం మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అమ్మలు, అక్కలు, అన్నలు, వృద్ధులు, యువకులు అనే తారతమ్యం లేకుండా 18 ఏళ్లు పైబడిన వారంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కోరారు. గురువారం విశాఖపట్నం బీచ్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న రైతు బజార్, నరసింహానగర్ రైతు బజార్, సీతమ్మధార, నరసింహానగర్, ఎంవీపీ కాలనీ, లాసన్స్ బే కాలనీలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కోరారు. మేము నిన్న చేపట్టబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరునికి కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలని వారిని అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా వారు ఈ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని వచ్చి ముందుకి ఈ యొక్క ఓటును వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్నదని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఈ రోజు ఈ యొక్క ఓటర్ ఎడ్యుకేషన్ ఇవ్వటం జరిగింది. ఓటున్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు వినియోగించుకోవాలి. మే 13th మనకు లోక్సభ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. మీకు అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే అట్లీస్ట్ నోటా కన్నా ఓటు వేయాలి. ఓటు అయితే మాత్రం వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటర్ మీద అలాగే ప్రతి పౌరుడి మీద కూడా ఉంది కాబట్టి అందరూ దయచేసి ఓటు వేయాలి. ఎస్పెషల్లీ మన అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంది. ఓటింగ్ శాతం తక్కువ ఉండడం వల్ల సరైన నాయకులు రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని మార్చాలి అంటే అర్బన్లో ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. మీరందరూ కూడా అవేర్నెస్ తోటి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా ఓటు వేసి సరైన నిర్ణయాన్ని తీసుకొని నిర్ణయాధికారాన్ని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ రెస్పాన్సిబిలిటీ మీరు ఫీల్ అయ్యి అందరూ కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఓటు ద్వారా నిజాయితీగా ఓటు వేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. 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 ప్రజాస్వామ్యాన్ని కల్పించండి. మన ఓటు మన భవిష్యత్తు. బుల్లెట్ కంటే